హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య జగదీష్ వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఈ సమ్మర్కి మా ఇంట్లో ఉండే ప్లాంట్స్ అన్నీ అయితే కొన్ని చనిపోయాయండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్నిటిని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ పువ్వులు అయితే వచ్చాయన్నమాట. ఇంకా సమ్మర్ కదా, ఈ వేడికి అవి కూడా తట్టుకోలేకపోతున్నాయి, ఇంకా మనమే ఉండలేకపోతున్నాం. సో మార్నింగ్ అయితే డైలీ రొటీన్ ఇలా ఉంటుంది, ఎవ్రీడే ఇలానే ఉండదు, చేంజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను 5:30 కల్లా నా పూజ అలాగే టిఫిన్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేసుకున్నానండి. ఫాస్ట్గానే చేసుకున్నాను. ఎవ్రీడే ఈ వర్క్ అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. పూజ అయితే ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి తర్వాత రోజు అనమాట యాక్చువల్లీ ఈ లాగ్ వచ్చేసరికి. అలాగే మా పాప ఎప్పటి నుంచో ఇడ్లీ అడుగుతుంది. యాక్చువల్లీ మేము రెగ్యులర్గా ఈ సమ్మర్లో కొన్ని టిఫిన్స్ స్కిప్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా జ్యూసెస్ అలాంటివి తీసుకోవడం వల్ల కొన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ అయితే ఇది పొట్టుపప్పు అనమాట, నానబెట్టి నీట్గా మిక్స్ చేసుకున్నాను, గ్రైండర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ 2 గ్లాసెస్కి మినపగుళ్ళుకి అదే పొట్టుపప్పుకి 2 గ్లాసెస్ 2.5 గ్లాసెస్ వేయొచ్చు ఇడ్లీ రవ్వ నేను యూజ్ చేశాను. ఇది 2-3 డేస్ ఉండేలాగా సెట్ చేసుకుంటానండి. రిమైనింగ్ అంతా కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇందులో నేను సాల్ట్ అయితే యాడ్ చేయను. మనం కుక్ చేసుకునే బిఫోర్గా కొంచెం తీసేసి పక్కన పెట్టుకున్న దాంట్లో మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే మేము మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అన్నవరంలో ఒక షాప్లో అయితే నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ కారం పొడి తీసుకున్నాను. అది ఇడ్లీ కారం అనమాట, నల్ల కారం అని కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఏదైనా తినేటప్పుడు మనం నెయ్యిని యాడ్ చేసుకొని తింటాం, పిల్లలకైనా సరే నెయ్యి మంచిది. సో దానివల్ల కొద్దిగా వెయిట్ గెయిన్ అవుతారు. మా పాప అయితే చాలా వీక్గా ఉంటుందండి, రెగ్యులర్గా పెట్టినా కూడా అంతేని. ఇంకా ఏం చేయలేం కదా, మన వరకు మనం ప్రయత్నిస్తాం అంతే. ఇంకా ఇదైతే డైలీ రొటీన్ అనమాట, డైలీ లాగ్స్లో ఇంకా రొటీన్ అనమాట ఇదంతా కూడాను. ఈ వర్క్ ఎప్పుడు ఉన్నదే, కాకపోతే టిఫిన్స్ అలాగే మార్నింగ్ కొన్ని కుకింగ్ రెసిపీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది పాతది ఇడ్లీ పాత్ర అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 ప్లేట్స్ మాత్రమే పెట్టానండి, ఎందుకంటే నేను మా వారు పాపే కదా. సో 4 12 అయితే సరిపోతాయి మాకు, అందుకని చెప్పి నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎస్టర్డే పౌర్ణమి పూజ అయింది. పౌర్ణమి ఈసారి వచ్చేసరికి వైశాఖ పౌర్ణమి లక్షవారం పడింది కదా, ఇంకా శుక్రవారం కూడా అమ్మవారిని ఉంచాము ఇంట్లో. సో శనివారం అనేది పూజని క్లియర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వీడియో కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను. ఇలా ఇడ్లీకి కొంచెం ఇడ్లీ ప్లేట్స్కి అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీని స్ప్రెడ్ చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని. ఇంకా వాటర్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, అదే కొంచెం బాయిల్ అయి ఉంటుంది. సో పెట్టేయడమే, ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇది నా డైలీ రొటీన్ అనమాట. ఒక్కొక్క రోజు పూరి టిఫిన్ ఉంటుంది, ఒక్కొక్క రోజు దోశ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఏం లేకుండా జ్యూసెసే ఉంటాయి. ఎందుకంటే మనం కూడా రెగ్యులర్గా చేసి ఇవ్వాలనేటప్పటికీ కొంచెం అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. సో ఒకరోజు హెల్త్ ఇష్యూ రావచ్చు, లేదా ఒకరోజు బయటికి వెళ్ళి లేట్గా పడుకోవచ్చు అనమాట. ఇలా దానివల్ల కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నా. ఇంకా తనకైతే రెడీ చేసి పెట్టేద్దామని చెప్పి ఇంకా కుక్ అయిందా లేదా ఒక 10-15 మినిట్స్ మాత్రమే నేను కుక్ చేసుకున్నాను. ఇలా జస్ట్ చేత్తో చెక్ చేసుకున్నాను, మనకి స్ప్రెడ్ అవుతుందా లేదా, ఈవెన్గా కుక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. చాలామంది ఇక్కడ పక్కన చట్నీ కోసం అని చెప్పి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, ఇక్కడ నేను 4 టమాటాస్ తీసుకొని వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకున్నాను. వీటిలో నేను రెగ్యులర్గా చేస్తానన్నమాట. ఇది పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్లో కార్న్ఫ్లో కానీ మైదా పిండి కానీ ఏదైనా యూజ్ చేసి, నేను ఇక్కడ కార్న్ఫ్లో యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి సైడ్కి. ఇది వచ్చేసరికి నేను మార్నింగ్ ఒక్కొక్క రోజు జీలకర్ర వాటర్, ఒక్కొక్క రోజు వామ్ వాటర్, ఒక్కొక్క రోజు ఇలా సబ్జాలు ఉంటాయి కదా నానబెట్టేసి వాటర్ అయితే టిఫిన్కి బిఫోర్గా ఒక 1 అవర్ బిఫోర్గానే తీసుకుంటానండి. ఇక్కడ కార్న్ఫ్లో గ్లాస్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకున్నాక కొంచెం కుక్ అవ్వాలి. ఇలా గ్లాస్లో కలుపుకొని మనం మిక్స్ చేసుకోవాలి టమాటా చట్నీలో. అప్పుడు కొంచెం థిక్గా ఉంటుంది, మరీ పేస్ట్ ఏం అయిపోదు, బాగుంటుంది తినడానికి. ఈవెన్ మాకైతే మా ఇంట్లో నేను కానీ మా వారు కానీ పాప కానీ బాగా లైక్ చేస్తాము. ఈ రెసిపీ అయితే కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది. మార్నింగ్ స్కూల్స్ అలాగే
వెళ్ళాలనేటప్పుడు లేదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుందండి. సో దానికోసం అని చెప్పి ఎక్కువగా టమాటా చట్నీ ప్రిఫర్ చేస్తారు, తనకి ఇష్టం అనమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసి కారం పొడి, నెయ్యి, అలాగే టమాటా చట్నీ, ఇడ్లీ అయితే పాపకి తనకి పెట్టేసాను అనమాట. ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చిందండి, స్పాంజ్ లాగా గ్రైండర్లో వేసుకున్నప్పుడు. ఇంకా లంచ్కి వచ్చేసరికి నేను ఇక్కడ గోంగూర పప్పు చేస్తున్నాను. ఈవెన్ మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం చెప్పేదేం లేదు. నేనైతే రెగ్యులర్గా ఎలా ఫాలో అవుతారనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 2 ఉల్లిపాయలు అనమాట కట్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకొని, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 4 విజిల్స్ వరకు పెట్టేశానండి కుక్కర్లో. ఆ తర్వాత గోంగూర అంతా శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇందులోనే గోంగూర కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా దగ్గరగా వచ్చేసాయి, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. మాకైతే వర్కింగ్ డేస్ అనేవి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. సో దానికోసం అని చెప్పి ఇల్లు కూడా హౌస్ని మొత్తాన్ని కొంచెం రెడీగా చేసుకున్నాను. ఎందుకంటే సో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మేము వచ్చేసరికి ఇంకా చేసుకునేంత టైం అయితే ఉండదు. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అంత టైం ఉండదు. ఈవెన్ పిల్లల వాళ్ళకైతే June 13 నుంచి రీ ఓపెనింగ్, బట్ ఇంకా టీచర్స్కి అనేసరికి ఒక 1 వీక్ బిఫోర్గానే ఉంటుంది. ఇంకా దానికోసం అని చెప్పి రెడీ అయిపోవాలి కదా. ఇంకా ఎక్కడికి అయితే వెళ్ళలేదు. పాపకి ఈవినింగ్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నాం. ఎప్పటి నుంచో అడుగుతుంది, ఇంకా ఈ సమ్మర్ వేడికి ఎందుకు ఎక్కడికి వెళ్ళడం అని ఇంకా అలా ఉన్నాం అనమాట. సరే అని చెప్పి ఇంకా తనైతే ఎగ్జిబిషన్కి కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా నైట్కి ప్లస్ అదే డిన్నర్కి, లంచ్లోకి ఈ గోంగూర పప్పునైతే నేను ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు మ్యాషర్ ఉంటుంది కదా, పప్పు గుద్దు ఉంటుంది కదా, నీట్గా దాంతో స్మాష్ చేసుకోవచ్చు. నేను అది యూజ్ చేశాను. అది యూజ్ చేసిన తర్వాత వేరే కళాయిలో కొంచెం ఇంగువ, ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆ పప్పుని మనం ఇందులో యాడ్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్గా నీట్గా అవుతుంది రెసిపీ. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మాకైతే మేము రెగ్యులర్గా ఇలా ఆకుకూర పప్పు అయితే కంపల్సరీ ఉండాలి. నైట్ రోటీలోకి నాకు, వాళ్ళకి రైస్లోకి అనమాట. ఈ లంచ్ వచ్చేసరికి నేను ఈ విధంగా కారం పొడి, ఇక్కడ నేను వంకాయ జునుముల కర్రీ చేశానండి. ఈవినింగ్ ఎగ్జిబిషన్కి అన్నాం కదా, ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయామన్నమాట. మా వారు, నేను, పాప అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి లింగంపల్లి BHL కమాన్ ఉంది కదా, కమాన్ పక్కనే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎక్కువగా మనం ఏమైనా కొనుక్కునే ఐటమ్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. రీజనబుల్ ప్రైస్లో అయితే లేవు, టూ మచ్ కాస్ట్ ఉంది. జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి ఓకే. ప్రతి ఒక్క టికెట్ కూడా 70 రూపీసే ఉందండి. ఏది ఎక్కాలి, తిరగాలి, స్పెండ్ చేయాలి పిల్లలు అనేటప్పటికి 70 రూపీస్ ఉంది. బోటింగ్ అయితే మరీ ఘోరంగా 70 రూపీస్ ఉండి 5 మినిట్స్ మాత్రమే ఆడిపిస్తామని చెప్పారు. అంత అవసరం అనిపించలేదు, ఎందుకులే అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ బాగా ఆడుకుంది. అసలు ఇక్కడ మినీ ట్రైన్ అనమాట. తను 2.8 కదా ఏజ్. సో నేను మినీ ట్రైన్ అయితే ప్రిఫర్ చేశాను. తను కూడా ఏది కూడా ఫస్ట్ కొంచెం డల్గా పెట్టింది ఫేస్, ఆ తర్వాత దీనికి సెట్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా చాలా బాగా ఆడుకుంది. ఇంకా డైలీ లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానని, డైలీ వీడియోస్ ఏవో ఒకటి పోస్ట్ చేద్దాము. ఇంకా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేస్తేనే అన్ని పనులు అవుతాయండి. ఎవరు కూడా ఎప్పటి పనులు అప్పుడే చేసుకోండి. ఏది కూడా పెండింగ్ ఉంచితే త్వరగా ఎప్పటికీ అవ్వవు. ఇంకా ఏదైనా మనమే చేసుకోవాలి. మన కిచెన్కి మనమే హీరో, మన హౌస్కి మనమే హీరో. కాబట్టి కంపల్సరీ మన వర్క్స్ అయితే మనమే చేసుకోవాల్సిందే. అది ఇన్ టైంలో చేసుకుంటేనే ఫ్రీగా ఉండగలం. ఇక్కడైతే ఎగ్జిబిషన్ అంతా మీకు చిన్న క్లిప్లో చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయని. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల ఈ ట్రాఫిక్కి ఇబ్బంది పడ్డాం, ఎందుకని కొంచెం ఎర్లీగా వెళ్ళాము. తను కూడా కొంచెం ఒక 1.5 అవర్ వరకు బాగా ఆడుకుంది. లోపలైతే ఫిష్ ఎక్వేరియం కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేసింది. థ్యాంక్ యూ.